బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి మా దేశానికి రండి అని చెప్పి ఆహ్వానిస్తుంటే భారతదేశం వచ్చారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అడుగుపెట్టారు. ఇదే ఒక సంచలనం అనుకుంటే ఇంకా పేటీఎం బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వాళ్ళ నాన్నగారు నచ్చరు, వాళ్ళ అమ్మగారు నచ్చరు, వాళ్ళ చెల్లి నచ్చదు, వాళ్ళ బాబాయ్ అయితే అసలు నచ్చరు అనుకోండి. అందుకనే గొడ్డలపోటుని గుండెపోటుగా కూడా చిత్రీకరించారు. అలాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పుడు బిల్ గేట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ యువతకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రపంచంలో చాలా గొప్ప దిగ్గజంగా ఉండేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఆయన రావడంతో ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. డెఫినెట్గా చాలామంది మన రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, లేదా ఇండియాలో పలానా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడు లేదా ఒక పార్టీయో లేదంటే ఒక ప్రభుత్వం ఉందనేటువంటి ఆలోచనకి ఎవరు ఉండరు. సో డెఫినెట్గా ఆయన రాకతో కొంత ఎందుకు ఆయన అక్కడికి ప్రత్యేకించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం చేశారు, గతంలో ఈయనకి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రావటం ఆంధ్రప్రదేశ్కి మంచిదా కాదా అంటే డెఫినెట్గా మంచిదే. అయితే కొంతమంది జర్నలిస్టుల ముసుగులో పేటీఎం మన విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా పేరు కూడా అవసరం లేదనుకోండి, ఆయన కూడా బయటకు వచ్చేసి బిల్ గేట్స్ ఆయన ఇది ఆయన అది ఆయన పర్సనల్గా ఆయన ఏదో ఆడపిల్లలతో ఇది చేస్తారు అది చేస్తారు మనకెందుకయ్యా, ఎంతసేపు పేటీఎం బ్యాచ్కి వైఎస్ఆర్సీపీకి ఈ ఆడవాళ్ళ గోల తప్ప, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ తప్ప మీకు వేరే అవసరం లేదా? మన దరిద్రమంతా కూడా వీళ్ళ చుట్టూనే, మనం ఇంట్లో కుటుంబాల్లో వాళ్ళ ఏమంటారు ఏంటంటే అక్రమ సంబంధాల గురించి వీటితో రాజకీయాలు తప్ప నేరుగా చేసేటువంటి రాజకీయాలు చేతకావా? ఎందుకు ఇది చేస్తారో అర్థం కావట్లేదు. మీరు ఏదన్నా సిద్ధాంతపరంగా ఆయన ఏదన్నా తప్పు చేశాడు, ఆయన ఏదన్నా ఏదో హెల్త్కి సంబంధించిన దేంట్లోనో ఒక ఇష్యూ ఉంది దాన్ని చేశాడు అన్నారు, దాని గురించి ఏమన్నా మీకు తెలిస్తే దాని గురించి మాట్లాడండి. దాని గురించి అదిగో పలానా తప్పు చేశారు బిల్ గేట్స్ ఆ హెల్త్కి సంబంధించిన సెక్టార్లో ఆయన ఎలాంటి స్కాములు చేశాడని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. ప్రపంచం అయితే ఎప్పుడు చూపించినటువంటి పరిస్థితి లేదు. కోవిడ్ ఆయనకు ముందే తెలిసిందంటే కాలజ్ఞానం మన బ్రహ్మంగారి అంతకు ముందు కూడా చెప్పారు. కాకపోతే మన దగ్గర ఏంటి, ఇక్కడ మన దగ్గర ఏ సాక్ష్యం లేకుండా ఒకళ్ళని లేడీస్తోనో లేదా ఇంకొక దానితోనో ఇలాంటివి కాదు, మన రాష్ట్రానికి ఆయన ఎంతవరకు ఉపయోగపడతారనేది మాత్రమే చూసుకుందాం. ఆయన రావటం వల్ల ప్రపంచం అంతా కూడా ఆకర్షింపబడుతుందా లేదా అనేది చూసుకుందాం. ఇక్కడ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అదే చేస్తున్నారేమో అనిపించింది. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక స్టేట్ ఉంది, అక్కడ అమరావతి అనేటువంటి ఒక క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనని ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించాలి. ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టచ్చా అనేటువంటి ఆలోచన అయినా సరే క్రియేట్ చేయాలనేటువంటి థాట్ని వాళ్ళు చూస్తున్నారు. ఈవెన్ చాలా మందికి ఆంధ్రప్రదేశ్ తెలియకపోవచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. కొన్ని వరల్డ్ రికార్డ్స్ డ్రోన్ షోతోనో ఇంకొక దాంతోనో ఇలాంటివి యోగాతోనో చేస్తున్నారంటే ఎందుకంటే ఒక ఐడెంటిఫికేషన్ అనేది కావాలి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా అమరావతికి. ఆ ఐడెంటిఫికేషన్ గతంలో హైదరాబాద్కి చేశారు కాబట్టి హైదరాబాద్లో ఎంత బలమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందుకనే ఈ పేటీఎం బ్యాచ్కి ఇంకేంటంటే చెప్తున్నాను కదా, అవసరమైతే గాంధీ గారు, నెహ్రూ గారు, అవసరమైతే వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రభువును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా అన్నారు అంటే ఆయన మీద కూడా తిరగబడిపోతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లేదండి అల్లానా ఇంకొకళ్ళ అని ఏం ఉండదు ఆయనకి. వాళ్ళ బ్యాచ్కి వాళ్ళు అంతలా తయారైపోయారు, వాళ్ళని అంతలా ట్రైన్ చేశారు. సో వాళ్ళకి మన అదేటువంటి భేదం ఉండదు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినా సరే, కూతుళ్ళైనా సరే, ఎవరైనా సరే లెక్క చేయరు. తల్లిని, చెల్లిని, బాబాయిలనే బక్కకు దోసేసినటువంటి బ్యాచ్ వాళ్ళనే విపరీతమైనటువంటి చాలా దారుణంగా ట్రోల్ చేపిస్తున్నటువంటి వ్యక్తులు. సో ఇంకా వేరే దానికి ఏముంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి థాట్ కావచ్చు, ఆయన పరిపాలన తీరు కావచ్చు, మనం చూసుకుంటే ప్రజలు అనేవాళ్ళు మనం వేసేటువంటి కుక్క బిస్కెట్లకి కక్కుర్తిపడి, ఆ పథకాలకి కక్కుర్తిపడి ఎప్పుడూ కూడా ఎదిగేటువంటి ఆలోచన, చదువుకుని మంచి ప్రయోజకాలు ఇవ్వేటువంటి ఆలోచన ఉండకూడదు వీళ్ళకి. మనం కుక్క బిస్కెట్లు వేయాలి, ఆ కుక్క బిస్కెట్లా తినేసి ప్రజల్ని అలాగే ఉండిపోవాలి. వాళ్ళు ఎదగకూడదు,
వాళ్ళ సోమరిపోతుల్లా ఆ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే చాలు, రోడ్లు వేసకూడదు, రోడ్లు వేస్తే బయటకు వస్తారు. కొంతమంది వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే మాట్లాడింది, యాక్సిడెంట్లు అవుతాయి, స్పీడ్ ఎక్కువ నడుపుతారు అని చెప్పేసి చెప్పడం, అందుకే రోడ్లు వేయట్లేదని చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ఆ రోడ్లు వేయటం వల్ల వాళ్ళు బయటకు వస్తారు, తిరుగుతారు, లేదంటే అవకాశాలు వస్తాయి, టూరిజం పెరుగుద్దు, ఇంకోటి పెరుగుద్దో, లేదంటే రవాణా సదుపాయం పెరుగుద్దు. ఇవన్నీ పెరిగితే ఆదాయ వనరులు పెరుగుతాయి. అందుకని అవి వేయకూడదు, అసలు బయటికి రాకూడదు, వస్తే ప్రాణాలతో మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అయింది. యువత ఉద్యోగాలు అనేటువంటి పక్కన పెడితే ఉద్యోగ అవకాశాలు ఉండవు, వచ్చే కంపెనీలు రానివ్వరు, వచ్చిన వ్యక్తుల్ని బయటికి తరిమేస్తారు, ఉన్న కంపెనీలను బయటికి తోసేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆ కంపెనీ మంచిది కాదు, పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్తే వాళ్ళు అందిపుచ్చుకుంటారు, కర్ణాటక వెళ్తే వాళ్ళు అందిపుచ్చుకుంటారు, ఆఖరికి తెలంగాణలో కూడా అక్కడేమో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ దెబ్బ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి ఉన్న కంపెనీలు బయటకు దోసేయడానికి. మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎందుకని అందిపుచ్చుకుంటారో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వాళ్ళ మీద అక్కసుతో వాళ్ళ మీద కేసులు పెట్టించి మరి బయటకు దూసేస్తారు ఉన్న కంపెనీలు. బయటకు నుంచి కొత్తగా కంపెనీలు అయితే రానివ్వరు. ఉన్న యువత ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాగ వాళ్ళు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతో ఇంకొకటో ఆధారపడి ఇంట్లో కూర్చోవాలి తప్ప, కష్టపడి చదివించి ఎన్నో కూలి పని నాలి పని చేసుకుని చదివించినటువంటి తల్లిదండ్రులకు ఆ కొడుకుల్ని చూసి ఆ గంజాయికి అలవాటు పడిపోయి, మద్యానికి అలవాటు పడిపోయి, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఒక గంజాయి బ్యాచ్గా బ్లేడ్ బ్యాచ్లుగా తయారవటం చూసి వాళ్ళ ఘోష మామూలుగా ఉండకూడదు. అలాగే ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందమేమో నాకు తెలిసి, పేటీఎం బ్యాచ్కి అలాగే ఇష్టమేమో. ఒక మంచి ముందడుగు పెడుతుంది, ముందడుగు పడేటువంటి టైంలో ఇలాంటి వ్యక్తులు వచ్చి విజిట్ చేస్తే చాలు. అక్కడేమి వాళ్ళ అమ్మాయిల గురించో ఇంకొకటి గురించో మనకెందుకు అయ్యా, నాకు అర్థం కాదు. ఆయన ఏదో రష్యా అంతా తిరుగుతారు, ఇంకొక ఆయనతో తిరుగుతారు, మనకేందుకు? మనకు అవసరమా చెప్పండి? అసలు బేసిక్గా ఆలోచించుకోండి. బిల్ గేట్స్ అనే వ్యక్తి, ఆయన ఒక మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఒక వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. దాని గురించి ఆయన గతంలో ఉండేటువంటి పరిచయాలతో గేట్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో ఇక్కడ ఉండేటువంటి యువతకి చాలామంది, ఇక మన ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్కి సంబంధించి ఇవి ఉంటాయో వాళ్ళ దాంతో ఒక మంచి హెల్త్ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక డేటా సెంటర్నో లేదంటే ఇంకొక దానిలో చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అయితే ఓకే, దాంట్లో ఏమన్నా మీకు తప్పు దొరికితే అప్పుడు మాట్లాడండి. ఆయన ఏదో ఇక్కడ ఎవరినన్నా ఇబ్బంది పెడితే, యువతని కానీ ఇంకొకటిని కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు మాట్లాడాలి. అసలు ఏమీ జరగకుండానే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటే, ప్రపంచ దేశాలు మెచ్చి ఉన్నటువంటి ఒక వ్యక్తి, బిజినెస్ మ్యాన్ ఇక్కడికి వచ్చాడు అంటే ఏదో ఒక రకంగా అతని మీద బురద చేయాలి. అతను ఇంకా మళ్ళీ ఇంకొకసారి చిచ్చి నన్ను ఎంత అవమానించినటువంటి స్టేట్కి కంట్రీకి నేను రాకూడదు అనేటువంటి భావన వాళ్ళందరిలో క్రియేట్ చేయాలనేటువంటి తపన మాత్రం కనిపిస్తుంది. జర్నలిస్టుల ముసుగులు వీళ్ళ కూడానా? అలాంటి పిచ్చి వ్యక్తిని ఎందుకు తెప్పించారు? మనకెందుకయ్యా, మనకెందుకు? మన గంటలు అరగంటలు సంజనా సుకన్యలు మనకు తెలీదా? మనం మాత్రం పెద్ద నీతివంతులు, మనం మాత్రం పెద్ద దేశానికి ఏదో ఉద్ధరించేసినట్టుగా మనం మాట్లాడేటువంటి మాటలు. ఎంపీ అయ్యి ఉండి మనం చేసినటువంటి పనులేంటి? మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా గంటలు అరగంటలు లేదా ఎమ్మెల్సీలుగా ఉండేటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? వీళ్ళు చేసినటువంటి దరిద్రాలు ఏంటి? మనకన్నా గొప్పగాని అయితే కాదుగా. మనం ఆలోచించుకోవాలి. ఎందుకు వచ్చింది చెప్పండి? యువత జీవితాన్ని నాశనం చేయకండి. చంద్రబాబు నాయుడు గారా లేదంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారా అనేది పక్కన పెట్టండి. యువత గురించి ఆలోచించండి. రేపటి తరానికి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక హోప్నన్నా క్రియేట్ చేయడానికి వస్తున్నటువంటి అవకాశాలను కూడా చంపేస్తే ఎలా అనేది ఆలోచించండి.